మీనం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ లగ్నాధిపతి గురువు అవుతాడు కాబట్టి ఎప్పుడైతే లగ్నాధిపతి గురువు అవుతున్నాడో ఈ కారకుడు బాగున్నప్పుడు మీకు ఆధ్యాత్మిక సంబంధించిన లేకపోతే టీచింగ్ ట్రైనింగ్ రూపంలో డబ్బులు ఇస్తాడు ఇక్కడ. అయితే ఎప్పుడైతే ధనాధిపతి ధనకారకుడు ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఈ ధనాధిపతి ధనకారకుడు ఇలా ఉన్నప్పుడు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ ఫలితాలు ప్రత్యేకంగా మీకు ఈ గ్రహం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు చూడండి ఈ యొక్క అంటే గ్రహం గనక ఉదాహరణకి మీకు ధనాధిపతి కుజుడు గనక చంద్రుడితో ఉన్నాడు అనుకోండి, సంతానం కలిగినప్పటి నుంచి అంటే కుజ చంద్రుల కలయిక ఉంది మీన లగ్నంలో చూసినటువంటి వారికి సంతానం కలిగినప్పటి నుంచి, లేకపోతే ఒక ఫ్రెండ్ ద్వారా, లేకపోతే ఒక ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ద్వారా, వాటర్ రిలేటెడ్ బిజినెస్ ద్వారా, లేకపోతే ప్రయాణంలో ఎవరో సడన్గా పరిచయం అయ్యారు వెళ్తూ ఆ పరిచయం అసలు కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్లు కూడా దారితీసిన కేసెస్ నేను చాలా చూశాను. ఎందుకంటే చంద్రుడు ప్రయాణానికి కారకుడు. ఆ ప్రయాణానికి కారకుడైనటువంటి చంద్రుడు ఈ కాంబినేషన్స్ లో ఉన్నందుకు అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇందులో మీకు గనక ఉదాహరణకి ఈ చంద్రుడు గనక బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, షేర్ మార్కెట్లో కూడా కలిసి వస్తుంది ఇక్కడ. అలా కాదండి మేము వివాహం తర్వాత నుంచి నాకు బాగా కలిసి వచ్చిందంటే కుజ బుధులు. అయితే ఈ కుజ బుధులు డిఫరెంట్ కాంబినేషన్. అది ఎలాంటి డిఫరెంట్ కాంబినేషన్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. బాబోయ్ ఏంటిది, ఇది గొడవను ఇస్తుంది ఒకవైపు, వాగ్వివాదాన్ని ఇస్తుంది ఒకవైపు, ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మరి కొంతమందికి అత్తయ్య ద్వారా మామయ్య ద్వారా కలిసి వస్తూ ఉంటుంది. మామ ద్వారా కలిసి రావాలంటే మీ యొక్క లగ్నాధిపతి అయిన గురువు ధనాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి ఉన్నప్పుడు అది ముఖ్యంగా ఫ్యాక్టరీస్ అని, భూములని, లేకపోతే ఏదైనా ఒక ఫైరీ రిలేటెడ్ మిషనరీ రిలేటెడ్ సంబంధం మూలంగా ధనయోగం వస్తుంది. ఇక్కడ ఇది అత్తయ్య ద్వారా రావాలంటే, మామయ్య ద్వారా అంటే శుక్ర కుజుల సంబంధం. గురువు కుజుడు ఈజ్ అత్తయ్య ద్వారా, కుజుడు శుక్రుడు ఈజ్ మామయ్య ద్వారా. లేదా ఇన్సూరెన్స్ ద్వారా, కొన్నిసార్లు అష్టమాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. ఇన్సూరెన్స్ చేశానంటే అడుగులు వచ్చాయంట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది జ్యోతిషాస్త్రంలో ప్రతిదీ యోగం అంటాడు. ధనహీన యోగం అంటాడు, ధనయోగం అంటాడు. ఇదేంటి ధనహీన యోగం ఏమిటి, ధనయోగం ఏమిటంటే నీకు ధనహీనం కలగాలి అంటే ఒక నువ్వు డబ్బులు పోగొట్టుకుంటున్నావు అంటే ఇంకొక ఎక్కడో బాకీ ఉన్నావు, అవి పోగొట్టుకుంటాం. అలా మోసం చేసే వాళ్ళందరినీ మనం తెచ్చుకోవడం కాదు. ఇక్కడ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు ఆ డబ్బులు అవతల వాళ్ళకి నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఖర్చు పెట్టే యోగం ఉంది, వాళ్ళ ద్వారా నీకు ధనం కలిసి వచ్చే యోగం ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సింది కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక కాంబినేషన్ ఉంది, అది మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా ఆ కాంబినేషను మీకు కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తుంది, అది చూసుకోవాలి. అంటే పాపకత్తెరలో ఉందో శుభకత్తెరలో ఉందో అలా చూసుకొని చేసినట్లయితే అన్ని విధాలు మీకు బాగుంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లి ద్వారా వస్తుంది. తల్లి అన్ని చూసుకుంటుంది పాపం, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని ఎవ్రీథింగ్. మదరే మెయిన్ బోన్ సపోర్ట్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే మీ లగ్నానికి 4వ అధిపతి ఎవరో చూసుకోవాలి. మీది ఏ లగ్నం అయినా, మేషం కావచ్చు, వృషభం కావచ్చు. ఇప్పుడు మేషం అనుకోండి, చంద్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడితో ఉన్నాడా? ఇక్కడ ఏంటంటే చంద్రుడు కనుక శుక్రుడితో ఉన్నాడు, ధనయోగం ఫైనాన్షియల్ గా బాగా మదర్ ద్వారా వస్తుంది. అలా కాకుండా ఈ అత్తగారి ద్వారా, అప్పుడు 10th లార్డ్ అంటే దశమాధిపతి, మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు తద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి 3వ అధిపతితో కలిసి ఉంటాడు, అప్పుడు మామయ్య ద్వారా వస్తుంటాడు. అంటే ఏమిటంటే ఇక్కడ అదేదో వాళ్ళ ద్వారా రావాలని ఆశపడమని నేను చెప్పట్లేదు.
మీరు వాళ్ళని పీడించుకొని తినండి అని చెప్పట్లేదు, బాగా అర్థం చేసుకోండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు పూర్వజన్మల్లో వాళ్ళకి బాకీ ఉండడము, వాళ్ళు మీకు బాకీ ఉండడం. కొంతమంది చూడండి అత్తగారికి మొత్తం ఏం చూసుకుంటాడు, ఎవ్రీథింగ్, రూపాయి కట్నం తీసుకోకుండా, అసలు కట్నం అనేది తీసుకోకూడదు, కాకపోతే తీసుకోకుండా ఆవిడ వాళ్ళన్నీ ఆవిడకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి ఆవిడ చూసుకోవడం అన్ని జరుగుతాయి. ఎందుకంటే 10th హౌస్కి, అత్తగారి 10th హౌస్, 10th హౌస్కి రుణం పడి ఉన్నాడు జాతకుడు. కొంతమందికి భార్యని ఇంకా ఆవిడకి ఏం కావాలి అన్ని కొనిస్తూ ఉంటాడు. కొంతమంది ఇతను ఏ జాబు చేయకుండా ఇంట్లో ఉంటే భార్య మొత్తము కూడా సంపాదించి ఇతనికి ఏం కావాలన్నీ చూసుకుంటూ ఏమాత్రం కించపరచకుండా కూడా చూసుకుంటారు కొంతమంది. అది ఎందుకు అంటే కొంత వీళ్ళ మంచితనం ఉంటుంది అక్కడ, వీళ్ళు ఉండేటువంటి వీళ్ళు ఏదో పాపం గొప్ప విషయాల కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కోసం పక్క చదువుకుంటూ ఉంటారు, లేకపోతే ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసి కూడా నష్టపోయి ఇంట్లో కూర్చొని ఉంటే ఆవిడ అర్థం చేసుకుని పోషించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కావచ్చు కారణం అక్కడ. ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ద్వారా మీకు బెనిఫిట్ ఉందా లేదా. సింపుల్ గా ఏం చెప్తుంది, 7th and 2nd కాంబినేషన్స్ పుష్కలంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, మహాదశలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ మహాదశ నడుస్తుందా లేదా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మహాదశ నడవలేదు మీకు వేస్ట్. అది ఎప్పుడో 70 ఏళ్ళకు వస్తుంది, ఏం చేసుకుంటాం 70 ఏళ్ళకి వస్తాయి. అప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే ఎవడు పెడుతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమందికి చూడండి భార్య లేదా భర్త ఆ యొక్క బిజినెస్ లో ఎంటర్ అయితే డబ్బులు వస్తాయి, అప్పుడు కూడా సప్తమం ధనయోగాన్ని ఇస్తుంటుంది. చాలా మంది ఏం చేస్తారు, పార్ట్నర్షిప్ అనగా వద్దనేస్తారు. వద్దన్నాక జాతక చక్రంలో ఏముందో చూడాలి, పార్ట్నర్షిప్ ద్వారానే కలిసి వచ్చే ఉంటాయి. నేను ఒక జాతకం చూసినప్పుడు అతనికి ఏంటంటే జాతకం చూస్తే అసలు ఏమీ అస్సలు అంటే అసలు బాగాలేదు, ఏంటి అసలు ఏమి బాగా ఉంటుంది, మీరు ఏదైనా కొంచెం మీరు సొంతంగా కాకుండా పార్ట్నర్షిప్ ఏమైనా చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నేను పార్ట్నర్షిప్ చేసినప్పటి నుంచి నా లైఫ్ బాగుందండి అన్నాడు. ఎందుకంటే అతనికి పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంది. ఒక లారీతో ప్రారంభించాడు ఆయన, ఒక్క లారీతో ఇంట్లో ఉండే కొంచెం బంగారం తీసుకెళ్ళేదో లారీ కొన్నాడు, ఆయనతో పాటు ఇంకొక ఆయన కలిసి కొన్నాడు, 10 లారీలు అయిపోయి కూర్చున్న దగ్గర లక్షలు వచ్చిపోదు. అంటే ఏమిటి, అది పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంటే జీవిత భాగస్వామిని పార్ట్నర్ చేసుకోవచ్చు, బయట పార్ట్నర్స్ ద్వారా కూడా ధనయోగం వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము ఏ రూపంలో ఉందో, ఒక స్త్రీ మూలకంగా ఉందా శుక్రుడు ఇస్తాడు, ప్రేమ మూలకంగా ఉందా పంచమం, ఒక్కోసారి పంచమం ప్రేమనే కాదు సంతానం కలిగిన తర్వాత డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ పర్సన్ పర్టికులర్ గా ఒక మనిషితో యోగం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జీవుడు అక్కడే జన్మిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ సర్కిల్లోనే జన్మిస్తాడు, అక్కడ ఉండే దాంట్లోనే జన్మిస్తాడు, ఆ పర్టికులర్ స్కూల్కే వెళ్తాడు, ఆ పర్టికులర్ కాలేజీకే వెళ్తాడు, ఆ పర్టికులర్ జాబ్కే వెళ్తాడు, అక్కడ ఎవరో పరిచయం అవుతారు, లేదా ఆ పర్టికులర్ మనిషినే పెళ్లి చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ దాన్నే యోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. యోగం అది ఇబ్బంది పెట్టేదైనా యోగమే అంటుంది, మంచిదైన యోగం ఉంటుంది. ఎందుకంటుందంటే ఇబ్బంది పెట్టేదైనా యోగం ఎందుకు అవుతుందంటే ఇబ్బంది పడుతున్నావు నువ్వు, కానీ కర్మని తొలగించేసుకుంటున్నావు. సో కర్మ తొలగిపోవడం కూడా యోగమే కదా, మంచి కూడా యోగమే. ఎందుకంటే నీ కర్మని అనుభవిస్తున్నావు, రావాల్సిందని అనుభవిస్తున్నావు, నీ కర్మను తొలగించుకుంటున్నావు, కాబట్టి 2 యోగాలే. అయితే ఇక్కడ చాలా మందికి ఏమండి మాకు పార్ట్నర్స్ ద్వారా లేకపోతే ఎవరి ద్వారా రావాలనుకుంటున్నాము అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అప్పుడు ఏ గ్రహం ద్వారా అయితే పాడై మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహానికి దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదాహరణకి రవి ద్వారా కంపోస్ట్ అయింది, గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. చంద్రుడి ద్వారా అయింది, అయితే చంద్రుడి ద్వారా అయ్యి చంద్రుడు స్పాయిలే కనుక శుక్రుడితో ఉంటే మీకు చాలా అంటే చాలా మటుకు స్త్రీల మూలంగా నష్టపోవడం జరుగుతుంది. అంటే రావడం పక్కకు పెట్టండి, ఎవరో పరిచయం అవడం మనం చూస్తూ ఉంటాం, ఫేస్బుక్స్లోని ట్విట్టర్స్లోని ఎవరో పరిచయం అయ్యారు, ఓ నేను ఇంక ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పారు, ఇలా చూస్తే అదేదో మన ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో బ్లాక్ అయిపోయింది, ఆ డబ్బులు కడితే కానీ అది రాదన్నారు. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం, వాడు డబ్బులు కడతాడు. లేకపోతే శుక్రుడి ద్వారా పాడైతే ఏమవుతుంది అంటే కొంతమంది వాహనం పెడతాడు, అసలు అది యాక్చువల్ ₹1,00,00,000 వాడు 30 లక్షలకి అమ్మేస్తున్నాడు. ఎందుకంటే నాకు సడన్గా అర్జెంట్ ఉందంటే నేను ఎక్కువ నడపలేదు దాన్ని, నాకు వాళ్ళ సోసోనగా డబ్బులు కట్టేస్తాను, లేదా చూస్తే అంత ఫేక్ ఉంటుంది.
ఫేక్ ద్వారా డబ్బులు పోతున్నాయంటే చాలా క్లియర్గా మహాదశ గోచారం అంటే ధనస్థానాన్ని కేతు సంబంధం కలిగి ఉంటుంది. మహాదశ కూడా కేతు సంబంధాలు కలిగి నష్టపోయే కాంబినేషన్స్లో ఉంటాయి. అలా రకరకాల మార్గాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు అది లవ్వా, లేకపోతే రకరకాల రిలేషన్సా, లేకపోతే జీవిత భాగస్వామా, వాళ్ళతో మీరు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన లావాదేవీలు నడిపేటప్పుడు ఆ లావాదేవీ ద్వారా మీకు నష్టం ఉందా లాభం ఉందా, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.